బెల్జిలో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. వాకతిప్ప ఘటన మరొక ముందే మచిలీపట్నంలో మరో పేలుడు జరిగింది. ఒకరు చనిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమాకాంత్ అందిస్తారు. రమాకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటనలో కిరణ్, MBA చదువుతున్న కిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదంలో ఇద్దరికి సీరియస్ గా ఉంది. అదేవిధంగా మరో ముగ్గురికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఇన్సిడెంట్ కి సంబంధించి ఆరుగురు ఇన్సిడెంట్ అంటే ఇన్సిడెంట్ కి సంబంధించి ఇద్దరికి సీరియస్ గా ఉంది. ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అద్దెకుంటున్న ఇంటిలో అధికారికంగా బాణసంచా తయారు చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. పేలుడు దాటికి మంటలు పక్కనే ఉన్న సిలిండర్ కి వ్యాపించడంతో సిలిండర్ కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో కాంక్రీట్ బిల్డింగ్ సైతం కూడా క్రాక్స్ ఇచ్చాయి. పైన స్లాబ్ కూడా పగిలిపోయిందని చెప్తారు. చాలా పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందనేది స్థానికులు చెప్తున్నమాట. మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇలా అనధికారికంగా ఎక్కడైతే బాణసంచా తయారు చేస్తున్నారో దాని మీద కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించాల్సింది. పండగ మరో 2 రోజుల సమయం ఉండటంతో ఈ విషయం మీద మరింత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అయితే స్థానికులకు ఎవరైనా సమాచారం ఉంటే బాణసంచా తయారు చేస్తున్న కేంద్రాలకు సంబంధించి కానీ లేకపోతే పక్కనే ఉన్న జనావాసాల్లో అనధికారికంగా ఈ రకంగా చేస్తున్నారు అని సమాచారం ఉంటే వెంటనే రెవెన్యూ అధికారులు కానీ స్థానికంగా ఉన్న పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. ఎందుకంటే అనధికారికంగానే ఇటువంటివన్నీ జరుగుతుంటే చాలా రహస్యంగా చేస్తూ ఉంటారు. లాభాపేక్షతోనే ఇటువంటి వ్యాపారాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ఇటువంటి వాటికి పాల్పడుతుంటారు. దాంతో ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. మొత్తం మీద ఈ ఘటన మరోసారి అధికారులకు గుణపాఠంగా చెప్తున్నారు. ఎవరు అనధికారికంగా అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేయొద్దని వారు సూచిస్తున్నారు. ఇన్సిడెంట్ లో ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు, ఇద్దరికి సీరియస్ గా ఉంది. వీళ్ళు అన్న, తమ్ముడు, చెల్లిగా చెప్తున్నారు. అయితే అద్దె ఇంట్లో ఉన్నారు. అంటే ఇంటి యాజమాన్యానికి సంబంధించిన ఇద్దరు, అదేవిధంగా గాయపడిన తులసికి సంబంధించిన ఫ్రెండ్ కూడా, ఆయన ఫ్రెండ్ చాణక్య అనే వ్యక్తి కూడా ఆ సమయంలో ఉన్నాడు. అక్కడ కూడా గాయాలైనట్టుగా చూస్తుంది. ఓకే రమాకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.